హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే మంచి స్వీట్ రెసిపీ చెప్తున్నాను. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, బాదుషా. ఇది స్వీట్ షాప్ స్టైల్లో చేయాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు, లోపల జ్యూసీగా వస్తాయి. ఫస్ట్ ఈ ప్రాసెస్ చూద్దాం రండి. ఫస్ట్ దీనికోసం అయితే నేను ఒక కప్ మైదా తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు వేసుకున్నాను. అలాగే బేకింగ్ సోడా కూడా వేసుకోండి. కొంచెం మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు నా దగ్గర నేనైతే బేకింగ్ పౌడర్ వేయలేదు కదా, అందుకనే నేను 2 టేబుల్ స్పూన్ పెరుగు అయితే వేసుకున్నాను. పెరుగు కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. పిండి అనేది ఇలాగా ముద్ద చుడితే ముద్దలాగా అవ్వాలి, అలా ఉండాలి. ఇప్పుడు అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి, ఒకేసారి వేయొద్దు. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోండి. మరీ మెత్తగా కలపకూడదు, అలానే మరీ గట్టిగా కలపకూడదు. దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకొని బాదుషా షేప్లో చేసుకోండి. ముందే పెద్ద హోల్ పెట్టుకోండి, లేదంటే షేప్ అవుట్ అవుతాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి, మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు. మనం ముట్టుకుంటూ వేడిగా ఉండేలా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేరే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్, ఏ కప్తో అయితే మనం మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ తీసుకొని అందులోనే కొంచెం 1 కప్పు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు అందులో కుంకుమ పువ్వు, అలాగే యాలకుల పొడి, కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. నేతి బాదుషాలా వస్తాయి నెయ్యి వేసుకోవడం వల్ల. ఇది పాకం రావాల్సిన అవసరం లేదు, ముట్టుకుంటే అంటుకునేలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే నిమ్మకాయ వేసుకొని సైడ్ పెట్టండి. ఇప్పుడు బాదుషాలు అనేవి టర్న్ చేసుకొని చూడండి. ఇది లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేదంటే లోపల గట్టిగా అవుతాయి. ఇలా బాగా ఫ్రై అయిన దాన్ని మనం షుగర్ సిరప్లో వేసుకోవచ్చు. నేను ప్యాన్లో వేసుకోవడం వల్ల షుగర్ అనేది సిరప్ బాగా అబ్జర్వ్ చేయదనేసి నేను బౌల్లో వేసుకుంటున్నాను. అంటే కొంచెం లోతుగా ఉన్న బౌల్లో వేసుకొని బాదుషాల్ని ఒక 2 to 5 మినిట్స్ పాటు ఉంచేసాను. అంతేనండి, చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి, లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో చేస్తారు కదా, అదే విధంగా ఉంటాయి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు జ్యూసీగా వస్తాయి. మన ఛానల్ ఎవరైనా ముందుగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.